హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము పిల్లల్ని తీసుకుని. నేను మా ఆయన పిల్లలిద్దరూ డాను అలాగే 5 అయితే బయటకు వెళ్తున్నామండి. అంటే ఈరోజు మనకి పండుగ ఆర్డర్ ఒకటి ఉంది, ఇవ్వాలి. ఆ పండుగ తీసుకుందామని చెప్పి మేము వెళ్ళొస్తామంటే చిన్నబాబేమో నేను కూడా వస్తానని అన్నాడండి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాము. అయితే ఏంటంటే వాళ్ళు మేము ఒకసారి వాళ్ళని హాయ్లాండ్లో దించి మేము చీరాలు వెళ్ళాం కదండి. వాళ్ళు ఇంక అప్పటి నుంచి వీడియో చూశాక మేము కూడా వస్తాం, చీరాలు మేము కూడా వస్తాం అని చెప్పి నన్ను అన్నారు వాళ్ళు. సరేలే అని చెప్పి ఇంకా మేమైతే చీరాలో వెళ్ళి తర్వాత వెళ్ళి పండుగ తీసుకొని వద్దామని చెప్పి మేము ఇప్పుడైతే బయలుదేరాము. ఇంకా లోడి డాను అయితే కిందకి దిగారు. ఇప్పుడు మేము ముగ్గురు దిగిపోతున్నాం అనమాట. టైం అయితే 10:30 దాటింది. మరి ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర. మార్నింగ్ 10:30 అండి. సాయంత్రం మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అయిద్దో, మనం ఎక్కడెక్కడ తిరుగుతామో, ఈ పిల్లలు మమ్మల్ని ఏమి టార్చర్ చేస్తారో ఇవన్నీ చూడాలి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. వీడియో అయితే సూపర్గా ఉంటుంది, ఏది మిస్ చేయకుండా మొత్తం అన్నీ తీస్తా అండి. సారీ నేను చెప్పట్లేదు, అంటే మేము కూడా అనుకోలేదు. చీరాలలో నాకు చాలామంది నాకు మెసేజ్ పెట్టి ఫోన్ చేశారు. అప్పుడు అక్క వచ్చినప్పుడు చెప్పండి అని. ఇప్పుడు కూడా కుదరట్లేదండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను బయలుదేరినప్పుడు చెప్తున్నా. ఈ వీడియో తర్వాత ఎప్పుడో వచ్చింది, రేపో ఎల్లుండో వచ్చింది, ఏమనుకోవద్దు. వచ్చినా కూడా చెప్పలేదు, కావాలని చెప్పలేదని మళ్ళీ అనుకుంటారేమో. అలా ఏం లేదు. కాకపోతే అనుకోకుండా రాత్రి అనుకున్నాం సడన్గా. పొద్దున కూడా మళ్ళీ మేము ఎటు వెళ్తామో, ఎటు నుంచి ఎటు వెళ్తామో అని తెలియలేదు. ఇంకా సరే చీరాలు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా 1 గంట క్రితం మేము అనుకున్నాము. సారీ అండి, ఏమనుకోవద్దు, ముందుగా చెప్పలేదని. నెక్స్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. ఫస్ట్ అయితే బయలుదేరి చీరాలు వెళ్దామని అనుకుంటున్నాం. చూద్దాము దారిలో ఏం జరుగుతుందో, ఏ మార్పులు జరుగుతాయో. మరి వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు. మరి కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తే ఖచ్చితంగా, మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. పదండి. దానిగాడు వెజ్ మిల్స్ తింటాడా? బాపట్లో అయితే ఆగామండి, భోజనం చేస్తాం, టైం అయిందని. తింటున్నావా జాయింట్? ముందుగా అయితే వింగ్స్ చెప్పామండి, ఒక ప్లేట్. ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి కరెక్ట్గా. అదైతే బాగుంటుంది. ఏది వీడు చెప్పింది ఇదా? మనం చెప్పింది ఇంకా రాలేదా? సూప్ చెప్తున్నాను. 99 టొమాటో అండ్ షూప్ అంటే సోర్ షూప్ అంటే ఏదో వింగ్స్ తిన్న తర్వాత ఇదేంటిది, ఇది తందూరి అని చెప్పారు. మరేంటి మీ అందరూ డిఫరెంట్ వచ్చినాయి? సూప్ తాగుతున్నావు నువ్వు? తందూరి సలాడ్ వేసుకోలేదు. చట్నీ బాగుంటుంది, గ్రీన్ చట్నీ బాగుందా? ఏం చెప్పలే ఇంకా. బిర్యానీ ఒకటి చెప్పా, దానికి 3 వింగ్స్ వస్తాయంట. అవి చూసుకొని చెప్తావా? బిర్యానీ అయితే చెప్పాము, దానికైతే 3 అయితే ఈ పీసులు అయితే ఇచ్చారండి వింగ్స్. ఒక బిర్యానీ చెప్పామన్నమాట. బాగుందా? బాగుంది, నేనేదో అనుకున్నాను వాళ్ళు బాగుంది. ఓకేనా, అయిపోయిందా? సూప్ తాగలేదు, అలాగే. ఇంకేమైనా చెప్పనా? చిన్నబాబుకి ఏమైనా కావాలా? బాపట్లలో అయితే భోజనం అయితే చేసామండి. ఇది అన్నమాట హోటల్. బాగానే ఉంది ఫుడ్. అది తిన్నావా? బాగానే ఉందా? వింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి.
ఓకే పదండి ఇంకా వెళ్దాం. బానే కాదు, బాగుంది. రండి ఇంకా. బాపట్లలో హంగ్రీ ఐస్లాండ్ బాగుంది. ఎప్పుడైనా ఎవరైనా ఒకవేళ తెలియక వస్తే కనుక ట్రై చేయండి. ఫుడ్ అయితే బాగుంది, లైట్గా ఉంది. మెయిన్ లైట్గా ఉంది, ఓ స్పైసీగా హెవీగా లేదు, లైట్గా ఉంది. నేనైతే వింగ్స్ అవి తిన్నాను, ఇంకా వీళ్ళందరూ అవే తిన్నారు. డాను కూడా ఒక సూప్ చెప్పాడు కానీ వాడికి నచ్చలేదని. రండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు చీరాల రామాపురం బీచ్కి అయితే వచ్చాము. అంటే వాడరేపు కాదు, మనం చూద్దాం, వీలైతే వాడరేపు బీచ్ కూడా వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇదిగోండి, ఇటు నుంచి దారి ఉంది, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం చీరాల రామాపురం బీచ్కి వచ్చాము. ఈ బీచ్ బాగుంటుందని చాలా మంది చెప్పారు మనకి. నాకు దీనికంటే కూడా వాడరేవే బాగుంది అనిపించింది ఎందుకో మరి. అంటే అవి వాటర్ బాగున్నాయి, గ్రీన్గా ఉన్నాయి వాటర్. ఇప్పుడైతే చూద్దాం పదండి, బయటికి వెళ్ళి చూద్దాము. ఆపేసి కార్ అయితే ఇక్కడ ఆపామండి మేము. ఇప్పుడు వీళ్ళు దిగుతున్నారు, వీళ్ళు దిగితే మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్దాం. అదో కనిపిస్తుంది కదా, కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. బీచ్ దగ్గరకు అయితే వెళ్ళి చూద్దాము. మరి ఎండకో ఏమో ఎక్కువ మరి జనం అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఫ్రంట్కి వెళ్తే ఏమైనా కనిపిస్తారేమో, అటు వెళ్ళి చూద్దాం. పద చిన్ని బుటి. రండి. మొన్న వాడరేవు బీచ్కి వెళ్ళామని చెప్పి ఇప్పుడు రామాపురం బీచ్కి అయితే వచ్చామండి. సేమ్ ఇది కూడా అలాగే ఉంది, వాడరేవు బీచ్ లాగానే చక్కగా. ఇక్కడ కూడా అన్ని రకాల చేపలు కూడా అమ్ముతున్నారు, రొయ్యలు పెద్ద పెద్దవి. చూద్దాం లోపలికి వెళ్ళి. కానీ అదే బాగుంది, వాడరేవే బాగుంది. మైక్ తేలేదా? తెస్తానన్నావుగా మైక్. వినిపించాయి గాలికి. బీచ్కి అయితే వచ్చామండి, రామాపురం బీచ్ చీరాల. జనం ఈ ఎండకి ఏమంటారు. ఇక్కడ నుంచి వాడరేవు బీచ్ అయితే 5 కిలోమీటర్లు అండి. అటు వెళ్ళిపోవడమే, ఇది స్ట్రైట్గా అలా వెళ్ళిపోతుంది. పక్కన రోడ్డు ఉంది, ఆ రోడ్డు అమ్మటి వెళ్ళిపోతుంది. 5 కిలోమీటర్లు వాడరేవు బీచ్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాం మనం. బీచ్ అయితే బాగానే ఉంది స్నానం చేయడానికి. కాకపోతే ఇప్పుడు బోట్లన్నీ కట్టేశారు కాబట్టి చేపలు మరి అవన్నీ స్నానం చేసేస్తారా? వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, స్నానం చేయడానికి క్లీన్గా ఉన్నాయి. స్నానం చేసి వాటర్ ఏవలో చేస్తావా? అదేంటి నీడకు వచ్చిందా? రిలాక్స్ అవుతుంది పరిస్థితిని. అది అందుకే వెళ్ళిందంటావు సైలెంట్ గా కాలు పట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే రామాపురం బీచ్ చూడలేదని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గాలి కూడా ఉండనివ్వట్లేదు. ఇక్కడికి వచ్చాము, కానీ బీచ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా బాగుంది. మీరు ఎవరైనా రావాలంటే కనుక బీచ్ చాలా నీట్గా ఉంది. పిల్లలు తీసుకొని చక్కగా రండి. కేరళ వస్తే 2 బీచ్లు వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఎదురుకెళ్తున్నా కూడా ఇసుక అట్లా ఏం లేదు, చాలా బాగుంది. నేను మా వాళ్ళు స్నానం చేయమనాలే కానీ ఏమో చెప్పేస్తాను అనమాట. నేనే వద్దన్నా మళ్ళీ అంతా కడిగా తీసుకుంటా అయిపోతుంది చెప్పేసి. చాలా బాగుంది. మీరు ఎవరైనా చీరాల రావాలంటే 2 బీచ్లు ఉన్నాయి చీరాలలో. ఒకటి రామాపురం బీచ్, అలాగే ఇంకోటి వాడరేవు బీచ్ అండి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు బోట్లు ఆపేశారు, వేటకి వెళ్ళట్లేదు, అంటే షెడ్యూల్లో పెట్టేశారు. చూసారుగా, మామూలు టైంలో మనం వస్తే ఇక్కడ కనీసం ఇలా చూద్దామన్నా కూడా ఒకటి కూడా ఉండదు. ఇక్కడ వేటకి వెళ్ళిపోతాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఇంకా ఈ 2 నెలల్లో చేపలు గుడ్లు పెట్టే టైం అంటండి. అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళరంట వాళ్ళు. అందుకని చక్కగా అందరూ సెలవు అన్ని బోటు పెట్టేసి చక్కగా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తారనమాట. మనకి వేటకి వెళ్ళే వాళ్ళంతా కూడా. ఓకే అండి, మాకు ఈ బీచ్ అయితే చాలా నచ్చింది, బాగుంది. మరి ఎండనేమో అంత క్రౌడ్ అయితే లేదు. అటు సైడ్ ఆ చివరి ఉన్నారు బాగా జనం. మళ్ళీ ఇక్కడ కొంతమంది ఆడుకుంటున్నారు అంతే. ఆ చివరైతే చాలా ఎక్కువ ఉన్నారు. సరే, ఇది చూసాం కదా, మనం ఇంక
వాటర్ బీచ్కి వెళ్ళిపోదాం పదండి. రండి వెళ్దాం. ఈ వెనకమాల వస్తుంది ఇది కూడా కాదు అదే షాప్లో అన్నీ ఇప్పుడే పెడుతున్నారు. అక్కడ తిందాం మేము. ఆర్డర్ కాచా ఆవిడ ఉందా? ఏం తాగుతాం? వాటర్ బాటిల్ తీసుకుంటావా? తీసుకో. థమ్స్ అప్ ఏం తాగుతా? చేపలు రొయ్యలు ఉన్నాయి బాగా. చికెన్ కూడా ఉన్నట్టు ఫిష్ అవి నెత్తల్లో చేపలు రొయ్యలు. ఇదేంటి మన వెనక మళ్ళీ వస్తుంది వస్తుంది ఏంటి విజయవాడ? అది వదలలేదు నిన్న అక్కడి నుంచి వస్తుంది అది మన దగ్గర. దాని కూడా ఏం తీసుకున్నాడు? కలిపి ఆరెంజా? నీళ్ళలో ఎందుకు ఇక్కడ వేసేదానికి ఎండలో? అలవాటు వాటికి. ఆ పెద్దదంటే అది రాదు. అది నాన్ వెజ్ తినిద్ది, వెజ్ తిందనుకుంటా. ఇప్పుడైతే మనం చీరాల ఓడరేవు బీచ్ కి అయితే, ఇప్పుడైతే మనం రామాపురం బీచ్ నుంచి చీరాల ఓడరేవు బీచ్ కి అయితే వచ్చేసాం. సేమ్ ఇదిగోండి ఇదే రోడ్ లో, అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇదే రోడ్ లో వచ్చేయచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా పడవలన్నీ కూడా షెడ్కి వచ్చేసినాయి అనమాట. ఇంకా మార్కెట్ కూడా ఉంది కనిపిస్తుంది, చూద్దాము అక్కడికి వెళ్ళి. ఇదిగోండి వీళ్ళందరూ కూడా చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. మామూలుగా పాపం వీళ్ళకి అవకాశం ఉండదు, ఇంకెప్పుడు అది సముద్రంలోనే ఉంటారన్నమాట. ఈ 2 నెలలు మాత్రం వీళ్ళకి ఫుల్ రెస్ట్ వచ్చింది. ఇక కొంతమంది చూడడానికి వస్తున్నారు, పర్లేదు బీచ్. కాకపోతే ఎండాకాలం కదా, సాయంత్రం పూట్ల పొద్దున పూట్ల ఎక్కువగా ఉంటారనమాట. మనం కూడా ఇప్పుడైతే దిగి కారు సైడ్గా ఆపుకొని దిగి చూద్దాము. మార్కెట్ కూడా 1-2 షాపులు మాత్రమే ఉన్నట్టున్నాయి. ఒక్కసారి అయితే చూద్దాము దిగి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కిందకి దిగాం. దిగిన తర్వాత ఇప్పుడు మీకు ఇది చూపించా కదండి, ఇక్కడైతే మొన్న అన్ని రకాల సీ ఐటమ్ అయితే ఉంది. చేపలు, సముద్ర చేపలు. ఈ మార్కెట్ మొత్తం అదే. కాకపోతే ఇప్పుడు అన్ సీజన్ కదా, ఎవరు బోట్లకి వెళ్ళట్లేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు. మరి ఈవినింగ్ టైం కానీ పొద్దున మార్నింగ్ టైం కానీ ఏమైనా పెడతారో మాకు తెలియదు. ఇప్పుడైతే ఏం లేవు. డ్రై ఫిష్ ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి. మనం వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉంది సరుకు. ఇప్పుడైతే బోట్లు కట్టేసారు కాబట్టి లేదండి, లైట్గా అడప అయితే అమ్ముతున్నారు అనమాట. డ్రై ఫిష్ కూడా బీచ్కి అయితే అందరూ ఇలా కార్లు బండ్లు వ్యాన్లు వేసుకొని వస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు అయితే చేపలు అమ్మారు బాగా, ఇప్పుడు అమ్మట్లేదు అనుకుంటా. అట్లా లోపలికి వెళ్దాం. లోపలికి అయితే అవుతుంది. జనం అయితే అక్కడ రామాపురం బీచ్ కన్నా కూడా ఇక్కడ వాడరేవు బీచ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ స్నానాలు చేయడానికి మరుగుదొడ్లు అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరన్నా బట్టలు అవి మార్చుకోవాలన్నా స్నానపు గదులు అయితే ఉన్నాయి. లోపల అయితే పానీపూరి, మామిడికాయ ముక్కలు, ఐస్ క్రీమ్ పళ్ళు అన్నీ కూడా ఉన్నాయండి. బీచ్ అయితే ఇదండి, సేమ్ ఇదే. మనం అక్కడ నుంచి ఒక
4 కిలోమీటర్లు అయితే ఎదురుకు వచ్చాం. బాగుంది ఇక్కడ కూడా. ఇక్కడైతే జనం అయితే ఎక్కువ మంది ఉన్నది. అంతే సేమ్ వాటర్ ఒకసారి చక్కగా ఈ వెచ్చదనానికి కుక్కలు కూడా వచ్చి ఇక్కడ హాయిగా స్నానం చేస్తుంది బీచ్. 2 కుక్కలు పోయినసారి వచ్చినప్పుడు కూడా ఈ స్నానం చేసింది. నాకు ఆరెంజ్ తీసుకో. బాగానే ఉండిద్దా? బాగానే ఉంది చెందండి. తీసుకున్నావు నువ్వు? వీడేం తీసుకున్నాడు డూప్లీ? ఆడికి వద్దా? కానాగంతలో ఏం లేవమ్మా? బోర్డు లేవండి. వచ్చే నెలలో 25 టైము, అది లాస్ట్ లో. అప్పుడు ఇవన్నీ చెరువు చేపలని ఇప్పుడు జూన్ 15 తర్వాత అది చెరువు చేపల కోసం అయితే ఎంత దూరం వచ్చి తిన్నా వేస్ట్. ఏదో ఎడదాకా వచ్చాను. అంతే. పోయినసారి వచ్చినప్పుడు నీ దగ్గర తిన్నా కానాగంతలు ఇచ్చావుగా ఐలా చేపలు. వీళ్ళు అయితే షాప్ కట్టేసి పండుగ అప్పన అయితే ఇక్కడైతే ఇలా ఏలాడి తీసారండి. చూసారు కదా, ఇది బోన్ తీసేసిన తర్వాత తలకాయ బోన్ అనమాట. పచ్చి చేపల మార్కెట్ అయితే ఇప్పుడు సాయంత్రం అవుతుందిగా స్టార్ట్ చేస్తున్నారండి. అంటే లైట్గా ఉంటాయి, ఎక్కువ చెరువు చేపలే ఉంటాయి అంట. 2 నెలల బోట్లు కట్టేశారు కాబట్టి వేటలకు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చెరువు చేపలే తీసుకొచ్చి పెడతారంట. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఫ్రై చేసిస్తారు కదా బల్ల మీద ఈ సముద్రం చేపలు. వాళ్ళు కూడా బయట నుంచి చెరువు చేపలు తెచ్చే పెట్టారు ఇక్కడ. అదేమంటే ఇప్పుడు బోట్లు కట్టేసారు. విజయవాడ నుంచే వస్తాయండి మాకు కూడా. ఏం దొరకవు మాకు కూడా విజయవాడ నుంచే వస్తాయి అన్నారు. మేము విజయవాడలో ఉన్నప్పుడు ఇంక మేము అక్కడి నుంచి వచ్చి ఎక్కడ తినడానికి అక్కడే తిందాంలే. లేదంటే ఆ కానాగంతలు కానీ ఏదన్నా సముద్రం చేపలు ఉంటే తిందాం అనుకున్నాం. ఇక్కడ 1-2 దొరుకుతాయి మరి. మరి లేవు. వెళ్దామా? ఏంటి ఇప్పుడు చీరాలు వెళ్దామేంటి? ఒక్క చీర కొనుక్కుంటా. ఎక్కువ ఇప్పటికే మొహం చూడు ఎలా అయిపోయిందో జిడ్డు. ఇంకొంచెం అయిద్ది, అంతకుమించి ఏం అవదు. 5 నిమిషాలు తెలిచేస్తాను నీకు. పద, నువ్వు చీర కొని పెడతానని మాట ఇచ్చావు. పోయినసారి చీర వచ్చిన టైం వేస్ట్ అయింది మనకి. ఏం వేస్ట్ అవ్వదు, కరెక్ట్గా 5 నిమిషాలు. ఇదిగోండి నేనైతే చీరాలు వచ్చానండి. పవిత్ర సిల్క్స్ అండి. నేను రాగానే చూపించారు. అసలు చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు కూడా. క్వాలిటీ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తా. 2 శారీస్ తీసుకున్నా. ఇదైతే ప్రింటెడ్ వచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఎక్కువ మీరు కష్టపడక్కర్లా. రాగానే మీకైతే చాలా అంటే చాలా నచ్చుతాయి శారీస్. ఎక్సలెంట్గా ఉన్నాయి. పవిత్ర సిల్క్స్ వచ్చి తీసుకోండి. సెంటర్ పేరు అంబేద్కర్ బొమ్మ దగ్గర అంటండి. పవిత్ర సిల్క్స్ చాలా బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. మంచి రీజనబుల్ రేట్లకి, అది కూడా మన టేస్ట్ తగ్గట్టు తీసి చూపిస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ వచ్చాడు సోడా తాగుతావా?
చీరాల అంబేద్కర్ సెంటర్ అంటే ఇది. 2 సారీస్ తీసుకొని ఫోటో తాగుతున్నావు అయితే రిలాక్స్గా. ఓపెన్ చేసి ఆన్లైన్లో చూపిస్తారు కానీ మళ్ళీ వాళ్ళు రెస్ట్గా ఉంది కానీ మళ్ళీ ఇబ్బంది పెట్టడం. సరే కానీ ఇంకెళ్దాం, చీకటి పడిపోద్ది. ఎంత అయిందమ్మా టైము? 8 ఇంకా అరగంట పట్టిద్దా? 8 అయిందండి టైం అయితే. ఇంకా టీ తాగుదామని ఇంకా టీ టైం దగ్గర అయితే ఆగాము. ఇంకా టీ తాగేసి బయలుదేరిపోతాం. 1 గంట పట్టిద్దేమో ఇంకా, అంటే ట్రాఫిక్ ఉండిద్దిగా విజయవాడలో. పామర్ దగ్గరలో ఉన్నాం మేము. వచ్చేటప్పుడు అయితే ఇటు నుంచి వస్తాం అనమాట. 216 మీద నుంచి వస్తాము. చీరాల నుంచి డైరెక్ట్ మోపిదేవి మచిలీపట్నం నుంచి ఇటు వస్తాం. అంటే ఆ రూట్ నైట్ పూట ఎందుకు ఇబ్బంది, 1 వేలో అని హైవే మీద వచ్చేయచ్చు అని ఇటు నుంచి వస్తాం అనమాట. ఇంకా టీ తాగి బయలుదేరిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. అంటే డాను వాళ్ళ ఇంటికి వచ్చాము. డాను వాళ్ళ మమ్మీకి కొంచెం బాగాలేదంటే సరేలే చూసి వెళ్దామని చెప్పేసి ఇంటికి వచ్చాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు వీళ్ళేమో ఏమన్నా టిఫిన్స్ తినరా అంటే తినకుండా మాకు ఆకలేయట్లేదని చెప్పి ఒక జ్యూస్ తాగేసి వచ్చారండి. ఇప్పుడు వచ్చాక తర్వాత ఏమో నాకు ఆకలి వేస్తుందంటే పిండి ఉంటే ఇంకా నేను అట్లు వేస్తున్నాను. మీకు చీరలు చూపిస్తానని చెప్పాను కదా, ఇంక ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించలేను, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటన్నా వేడి చేసి ఎందుకలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. చీరలు అయితే చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చినాయి అసలు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళకైతే అట్లే చేస్తాను. ఇంకా మా ఆయన్ని తినమంటే ఆయన ఏమో వద్దులే నాకు మజ్జిగ అంటున్నారు. ఇంకా నేను ఆయనకు మజ్జిగ చేసి ఇచ్చేస్తానండి. మరి ఇంకా ఇవాళకి వీడియో అయితే ఇదండి. మరి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.